1940లో ఎడ్విన్ ఆర్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ బైబిల్ కాలేజీలో వాక్యం చెప్పేటువంటి ప్రొఫెసర్ ఆయనతో పాటు ఉన్న కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ తీసుకొని ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళాడు. ఇంగ్లాండ్లో హిస్టారికల్ ప్లేసెస్, చారిత్రాత్మకమైనటువంటి స్థలాలను చూపించడానికి. రెండోది, ఇంగ్లాండ్లో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు దైవజనుడు జాన్ వెస్లీ గారిని వాడుకొని. ఇవన్నీ స్థలాలు చూపిస్తూ ఆ స్టూడెంట్స్కి, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాడు. ఆ బస్లో ప్రయాణమై వెళ్తూ చెప్పాడు స్టూడెంట్స్ అందరు, ఇప్పుడు మనం జాన్ వెస్లీ గారి ఇంటికి వెళ్తున్నాం. దేవుని చేతిలో బలంగా వాడబడినటువంటి దైవజనులు ఆయన. ఇంగ్లాండ్ని ఒక ఊపేశాడు దేవుని శక్తి ద్వారా. ఆయన ఇంటిని మనం దర్శిస్తున్నాం అనేసరికి ఆ యవనస్తులందరూ చాలా సంతోషించారండి. ఆ ఇంటి ముందు బస్ ఆగింది, స్టూడెంట్స్ అందరు దిగారు. ముందు ప్రొఫెసర్ ఎడ్విన్ ఆర్ గారు నడుస్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత చూపించాడు ఒక హాల్, ఇది ఆయన కూర్చున్నటువంటి హాల్. ఆయన కిచెన్ని చూపించాడు. స్టూడెంట్స్, ఇదిగో ఆయన కిచెన్, ఇక్కడ ఆయన వంట వండుకునేవాడు. తన డైనింగ్ హాల్ చూపించాడు. తన బుక్స్ ఉన్నటువంటి రూమ్, లైబ్రరీ రూమ్లోకి తీసుకెళ్ళాడు. యవనస్తులందరూ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఆయన ఏమేమి పుస్తకాలు చదివాడో, ఏమేమి రాశాడో అన్ని తెరవబడి ఉన్నాయి. ఆ జాన్ వెస్లీ గారి ఆ ఇంటిలో అవన్నీ చూస్తూ ఉన్నారు. చివరికి ఆయన అన్నాడు, ఇంక ఒకే స్థలం ఉంది జాన్ వెస్లీ గారి ఇల్లు, ఆయన పడక గది, అలా రండి లైన్గా, ఆయన పడుకున్న చోటిదే అని అలా వారిని అలా మెల్లిగా తన వెనకాల తీసుకొని వస్తూ చూపిస్తున్నాడు. దాంట్లో ఒక యవనస్తుడు, సార్ ఈ కార్పెట్ మీద 2 రంధ్రాలున్నాయి, ఎందుకు సార్ అని అడిగాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఎడ్విన్ ఆర్ అన్నాడు, అది జాన్ వెస్లీ గారు అదే ప్రాంతంలో రోజు ప్రార్థన చేసేవాడు మోకాళ్ళుని. ఇంగ్లాండ్లో ఉజ్జీవం కొరకు దాదాపుగా రోజు 4 గంటల సేపు ప్రార్థనలో విజ్ఞాపన చేసేటటువంటి వాడు. అందుకే ఒకే చోట చేసిన కారణంగా ఆ కార్పెట్కి 2 రంధ్రాలు పడ్డాయి, మోకాళ్ళ లోతు లాంటి అని చెప్పాడు. యవనస్తులందరూ ఆశ్చర్యపోయారు. రైట్, ఇంకొక చోటికి వెళ్ళాలి, అందరు బయటకు వచ్చేయండి అన్నారు. ఎడ్విన్ ఆర్ గారు అనగానే స్టూడెంట్స్ అందరూ వచ్చారు, బస్ ఎక్కారు. ఈ ప్రొఫెసర్ లెక్క పెట్టాడు, ఒక పిల్లోడు తక్కువ వస్తున్నాడు యవనస్తుడు. ఏంటా అని మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళాడు. కిచెన్లోకి వెళ్తే ఎవరు లేరు, లైబ్రరీలోకి వెళ్తే ఎవరు లేరు, హాల్లోకి వెళ్తే ఎవరు లేరు. చివరిగా ఆ పడుకున్న ఆ ప్రార్థన గదిలోకి వెళ్ళేసరికి అటువైపు ఒక యవనస్తుడు తల ఒంగి ఉంది, భుజం మాత్రం కనబడుతుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ యవనస్తుడు ఆ 2 రంధ్రాలు పడిన మోకాళ్ళ రంధ్రాలు ఉన్నాయి కదా కార్పెట్లో, ఆ 2 రంధ్రాలలో ఆయన మోకాళ్ళు పెట్టి ఏడుస్తూ ఈ మాట అంటున్నాడు ఆ యవనస్తుడు, లార్డ్ డూ ఇట్ అగైన్ ఇన్ మీ, లార్డ్ డూ ఇట్ అగైన్. ప్రభా మళ్ళీ చేయవా, జాన్ వెస్లీకి చేసినటువంటి రీతిలో, జాన్ వెస్లీని వాడుకున్నటువంటి రీతిలో ఇదిగో నేనున్నాను, మళ్ళీ చేయి ప్రభా, లార్డ్ డూ ఇట్ అగైన్, మళ్ళీ నాలో చేయి, నా ద్వారా చేయని ఏడవడం మొదలు పెట్టాడు. ప్రొఫెసర్ గారు చూసి, బాబు టైం అయింది మనం వెళ్ళాలి అని అలా లేపాడు. ఆ యవనస్తుడు ఎవరో కాదు, డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు, డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఈరోజు దైవజనులుగా, దైవజనాంగంగా మన మోకాళ్ళు నల్ల కాలేవండి. దేవుని గొప్ప కార్యాలు చూడాలంటే, దైవజనులంగా ఒక గొప్ప ఉజ్జీవంను చూడాలంటే మన మోకాళ్ళు నల్లగవ్వాలి. అప్పుడే మన పరిచర్యలు విస్తరించబడతాయి. డూ ఇట్ అగైన్ ఓ లార్డ్, మళ్ళీ మాలో చేయవా. ఈరోజు దైవజనులంగా
గాడ్ షుడ్ డూ ఇన్ us, మనలో చేయాలి దేవుడు, నాలో చేయాలి, మనలో చేయాలి. ఈరోజు అటువంటి సమర్పణ కోరుతా ఉన్నాడు దైవజనులంగా.